హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ప్రస్తుతం విజయవాడలో అయితే వరదలు ముంచెత్తేస్తున్నాయండి. ఈ వరద ఉధృతి తగ్గాలని చాలామంది కోరుకుంటున్నారండి. కృష్ణానదిలో పసుపు కుంకుమ కలిపి కూడా కృష్ణమ్మని శాంతించేయాలని చెప్పి చూస్తున్నారండి. కృష్ణానది ఉధృతి కనుక ఇంకా పెరిగిందనుకోండి, ఆ వరద నీరు వెళ్ళి దుర్గాదేవి యొక్క ముక్కు పుడకను తాకుద్దండి. అలా గనక దుర్గాదేవి యొక్క ముక్కు పుడకను వరద నీరు తాకిందనుకోండి, ప్రళయం వస్తుంది అనేసి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారంటండి. అప్పట్లోనే దుర్గమ్మ యొక్క ముక్కు పుడకకి కృష్ణమ్మకు ఉన్న సంబంధం ఏంటి, అసలు వరద నీరు దుర్గమ్మని తాకితే ఏమవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. ఏదో నాకు తెలిసినంతట్లో నేను చెప్తానండి. అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను సరి చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా నేర్చుకునే అవకాశం ఉంటుంది, తెలుసుకోవచ్చండి. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోవచ్చండి. అలా వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ అని మీ వరకు చేరుతాయి. నేను పెట్టిన వీడియో అనేది మీరు చూడవచ్చు. ఓకే, మొట్టమొదటిసారి అమ్మవారు విజయవాడలో వెలిసినప్పుడు ఆ ప్రాంతం అంతా ఒక కొండలా ఉండేదంటండి. ఒకసారి బ్రహ్మదేవుడు సహద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడంటండి. ఆ తపస్సు చేసిన తర్వాత శివుడేమోండి ఉసిరి చెట్టు కింద, విష్ణువేమో రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారంటండి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రెండు చెట్లు కలిసి నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానది కానీ మరో చెట్టు వేణీ నది కానీ ప్రవహిస్తూ ఉండేదంటండి. అలా రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణిగా మారాయంటండి. ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే దుర్గమ్మ వెలిసిన కొండ అడ్డొచ్చిందంటండి. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొట్టిందంటండి. అప్పుడు నీటాల ఒకటి వెళ్ళి దుర్గమ్మ ముక్కు పుడకను తాకపోయిందంటండి. అప్పుడు సాక్షాత్తు దుర్గాదేవి మాట్లాడుతూ ఇలా అన్నారంటండి, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు నా ముక్కు పుడకను తాకాలి, ఇదే యుగాంతానికి సంకేతం, ప్రస్తుతానికి నువ్వు నా కొండకి ఒక రంధ్రం చేసుకుని ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తారంటండి. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా ప్రవహించి చాలా గట్టిగా కొండను ఢీకొంటుందంటండి. అప్పుడు ఆ కొండ అనేది 3 కొండలుగా మారుతుందంటండి, విడిపోతుంది. అందులోదే ఒకటి మనం చూస్తున్నాం కదండి, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండండి. రెండవది మంగళగిరి అండి, పానకాల నరసింహస్వామి వారు కొలువై ఉన్న కొండండి. మూడవది యనమల కుదురండి, శ్రీ రామలింగేశ్వరి స్వామివారి కొండండి. ఈ ఇంద్రకీలాద్రిలోనేమోండి దుర్గమ్మ తల్లి, మంగళగిరిలోనేమోండి శ్రీ మహావిష్ణువు, యనమల కుదురులోనేమోండి శివుడు. ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలోనే వెలిసారనమాట అండి. ఎన్ని వరదలు వచ్చినా వరద నీరు మాత్రం దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకకూడదని మనందరం కోరుకుందామండి. ఎందుకంటే అది తాకడం వల్ల ప్రళయం వస్తుంది అనేసి దుర్గాదేవి చెప్పిందండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా రాశారండి. కాబట్టి తల్లి ఉగ్రరూపం తగ్గించుకొని మనందరినీ కాపాడాలని, వరద ఉధృతి అనేది తొందరగా తగ్గాలని, పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ కూడా చాలా సేఫ్గా ఉండాలని మనందరం కూడా కోరుకుందామండి. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంతవరకు నేను చెప్పడానికి ట్రై చేశానండి. అలాగే ఈ దుర్గమ్మ తల్లి టెంపుల్ గురించి ఇంకొక 2 విషయాలు ఉంటాయండి. అవి నా రాబోయే నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు షేర్ చేసుకుంటానండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.